చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే విశ్వంబర షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. నెక్స్ట్ అనిల్ రావిపూడి షూటింగ్ ఇంకో 2 నెలల్లో మొదలవుతుంది. ఈలోపు శ్రీకాంత్ వదల స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఇలా అంతా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఈయన లండన్ లో అభిమానులతో ఉన్నారు. ఇండియాకు వచ్చిన వెంటనే మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారు చిరంజీవి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక విషయంలో మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. అదే మోహన్ లాల్ లూసిఫర్ 2 విషయంలో. ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది. దీని మీద తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన L2 ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయిపోయాయి. బుక్ మై షోలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు ఈ సినిమా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 8 ఏళ్ల కింద లూసిఫర్ అప్పట్లో మలయాళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఏకంగా 150 కోట్లు వసూలు చేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత సీక్వెల్ వస్తుండటంతో దేని మీద కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. అయితే అప్పుడు లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేశారు చిరంజీవి. నిజానికి అప్పటికే లూసిఫర్ తెలుగులో కూడా విడుదలైంది. కాకపోతే మన దగ్గర దాన్ని థియేటర్లలో ఎవరూ పెద్దగా చూడలేదు. అయితే రాను ఓటీటీలో వ్యూవర్స్ బాగా పెరిగారు. అందుకే తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాను అంతగా ఎవరూ ఆదరించలేదు ఆడియన్స్. అప్పుడు లూసిఫర్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఇప్పుడు సీక్వెల్ తెలుగులో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. దాంతో చిరంజీవికి సీక్వెల్ చేసే స్కోప్ లేకుండా పోయింది. నిజానికి గాడ్ ఫాదర్ కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు, కానీ చిరంజీవి మాత్రం చాలా ఎంజాయ్ చేసి ఈ క్యారెక్టర్ చేశారు. ఏజ్ కు సరిపోయే పాత్ర కావడంతో చెలరేగిపోయారు మెగాస్టార్. గాడ్ ఫాదర్ కు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ లూసిఫర్ 2 తెలుగులో గానీ విడుదల చేయకపోయి ఉంటే ఖచ్చితంగా దీనికి సీక్వెల్ చిరంజీవి చేసేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. దాంతో మెగా ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. రేపు సినిమా విడుదలై హిట్ అయింది అంటే ఆ బాధ డబుల్ అవుతుంది. ఇక లూసిఫర్ 2 కథ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే వదిలేశాడో అక్కడి నుంచి మొదలు పెట్టాడు పృథ్వీరాజ్. ఖురేషీ మళ్లీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లాడు? అతని వ్యాపారం ఏ రేంజ్ లో విస్తరించింది? ప్రపంచంలో ఎన్ని దేశాలను శాసించాడు? సొంత రాష్ట్రానికి వచ్చిన తర్వాత అక్కడ రాజకీయాలను మళ్లీ ఎలా మలుపు తిప్పాడు అనే కోణంలో సీక్వెల్ సాగుతుంది. దాదాపు 11 దేశాలలో ఈ సినిమాను షూట్ చేశారు. 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ లో వస్తున్న సినిమా ఇదే. కేవలం ఓపెనింగ్ తోనే సినిమా రికార్డులు తిరగరాసేలా కనిపిస్తోంది. ఏదైనా చూస్తూ మెగాస్టార్ ఒక సినిమానైతే మిస్ అయిపోయాడు. మరి దీనికి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఎందుకంటే మోహన్ లాల్ కు పోటీగా తెలుగు నుంచి నితిన్, మ్యాచ్ క్వే టీం బయలుదేరుతుంది. ఈ త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.